ఇండియన్ సినిమా బాక్సెస్ ఎపిసోడ్ కి మీకు స్వాగతం. అంటే ప్రీవియస్ వీక్ తో కంపేర్ చేసుకుంటే రీసెంట్ గా కొత్త ఫిల్మ్స్ రిలీజ్ అయ్యాయి. సో ఆ ఫిల్మ్స్ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ విధంగా పర్ఫామ్ చేస్తున్నాయి, అంటే బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అయ్యా లేదంటే లేదా, సో ఇవన్నీ కూడా క్లారిటీగా ఈ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. చెప్పాలంటే యాక్చువల్ గా అప్కమింగ్ గా ఇంకా పెద్ద పెద్ద ఫిల్మ్స్ రాబోతున్నాయి. బట్ ఈ స్టార్టింగ్ 3 months లో అయితే మాత్రం 2 ఇండస్ట్రీస్ బాగా సక్సెస్ అవుతున్నాయి, అంటే బాగా ముందుకు వెళ్ళగలుగుతున్నాయి. మరి అవేంటో కూడా క్లారిటీగా ఎపిసోడ్ లో తెలుసుకుందాం. ముందుగా ఫైటర్ ఫిల్మ్ అయితే మాత్రం ఫైనల్ రన్ కంప్లీట్ చేసుకునే లోపు దగ్గరలో అయితే మాత్రం ఒక షాకింగ్ అప్డేట్ అయితే మాత్రం నేను చూసాను. అదేంటంటే ఈ ఫిల్మ్ బ్రేక్ ఈవెన్ అవ్వడం ఇంపాసిబుల్ అన్నట్టు ఫిక్స్ అయిపోయాను కంప్లీట్ గా. ఎందుకంటే ఎబో యావరేజ్ దగ్గరలో ఆగిపోవడానికి ముందుకు అనుకున్నాను. కాకపోతే ఇప్పుడు ఇంకా దగ్గరికి, అంటే ఆల్మోస్ట్ గ్రీన్ జోన్ కి కూడా వచ్చేసింది. మేబీ చెప్పలేం ఎగ్జాక్ట్ గా ఇప్పుడైతే మాత్రం స్క్రీన్స్ గానీ రన్ గానీ అంతా అయిపోయింది. మేబీ ఒకవేళ ఛాన్స్ ఉంటే ఇంకా కంప్లీట్ గా హిట్ జోన్ లోకి వెళ్ళిపోతుందా అనే డౌట్ క్రియేట్ అయింది. వరల్డ్ గా 375 crores కలెక్ట్ చేస్తే ఫిల్మ్ హిట్ జోన్ 370 crores నుండి బ్రేక్ ఈవెన్ టార్గెట్ అంటే గ్రీన్ జోన్ మొదలవుతుంది. ప్రీవియస్ వీక్ తో చూస్తుంటే ఆ రేంజ్ రన్ వరకు వెళ్దాం అనుకున్నాను. బట్ ప్రస్తుతానికి అయితే ఈ ఫిల్మ్ 367 crores ని దాటింది అనమాట. సో ఇంకొక 9 crores వస్తే బ్రేక్ ఈవెన్ టార్గెట్ అయిపోతుంది. ఓవర్సీస్ లో ఆల్రెడీ ఆల్ టైమ్ రికార్డ్ హృతిక్ రోషన్ కెరీర్ లోనే 100 crores దాటేసింది. ఇప్పుడు ఒక 2-3 crores దాటింది అనుకోండి, గ్రీన్ జోన్ లోకి వెళ్ళిపోయినట్టే. ప్రాఫిట్ జోన్ లోకి వెళ్ళాలంటే 375 crores క్రాస్ చేయాలన్నమాట. సో ఓవరాల్ గా చూసుకుంటే పర్లేదు. కాకపోతే బ్లాక్ బస్టర్ అవ్వాల్సిన సినిమా ఇలాంటి పర్ఫార్మెన్స్ కొద్దిగా బాధ అంతే. ఎగ్జాక్ట్ గా ఇంకొక 7 crores దాటితే హిట్ జోన్ లోకి వెళ్ళిపోతుంది. ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం ఆ 7 crores కష్టంగానే ఒక 5 crores లోపే ఎర్న్ చేయొచ్చు అనుకుంటున్నాను. సో ఓవరాల్ గా అయితే హిట్ కి దగ్గరగా వచ్చి దగ్గరలో ఆగిపోయినట్టు అనమాట. బట్ నెట్ఫ్లిక్స్ కి సడన్ గా ఎక్కువ రైట్స్ కమ్మడం వలన ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చే వాళ్ళకి. ఇక తర్వాత ప్రేమలో అయితే మాత్రం అనుకున్నట్టే 100 crore క్లబ్ కి అయితే మాత్రం వరల్డ్ వైడ్ గా టచ్ చేసేసింది. చాలా లో బడ్జెట్ లో వచ్చే మలయాళం ఫిలిమ్స్ కూడా ఇప్పుడు 100 crore క్లబ్ ని ఈజీగా కొట్టేస్తున్నాయి. ఎందుకు ఈజీ అనంటే అసలు స్టార్స్ లేని నార్మల్ గా లో బడ్జెట్ లో వచ్చిన ఫిలిమ్స్ కొడుతున్నాయంటే అది ఒక పెద్ద అచీవ్మెంట్. ఇప్పటిదాకా వరల్డ్ వైడ్ గా 101 crores ని దాటింది ఫిలిం. సో స్టార్టింగ్ 3 months చూసుకుంటే మలయాళం ఇండస్ట్రీ పర్ఫార్మెన్స్ అయితే అదిరిపోయింది అనమాట. ఎందుకంటే 200 crore క్లబ్ ఫిలిమ్స్ వచ్చాయి అండ్ ఇంకొక 50 crore క్లబ్ దాటిన ఫిల్మ్ కూడా ఉంది. తెలుగు స్టేట్స్ లో రీసెంట్ గా రిలీజ్ అయింది. దాదాపుగా 2 crores వరకు అయితే మాత్రం కలెక్ట్ చేసింది తెలుగు స్టేట్స్ లో కూడా హిట్ అయిపోతుందని చెప్తున్నారు. ఎందుకంటే రెస్పాన్స్ బాగుంది. అప్కమింగ్ వీకెండ్స్ లో అంటే డే బై డే అయితే మాత్రం రెస్పాన్స్ పెరుగుతుంది అన్నారు. కాకపోతే వర్డ్ ఆఫ్ మౌత్ నేను విన్నదాని ప్రకారం తెలుగులో కొద్దిగా యావరేజ్ టాక్ కూడా రన్ అవుతుంది. అది కూడా నాన్ హైదరాబాదీస్ అనుకుంటా. అంటే హైదరాబాద్ వాళ్ళకైతే మాత్రం బాగా కనెక్ట్ అయిన నేటివిటీ, వాళ్ళకి బాగా నచ్చిన నేటివిటీ అండ్ ఇన్స్టా జోక్స్ మీమ్స్ ఈ విధంగా ఉన్నాయని చెప్పి విన్నాను. కాకపోతే కొన్ని ఏరియాస్ లో మాత్రం మేబీ ఆంధ్రాలో అనుకుంటా యావరేజ్ రెస్పాన్స్ ఉంది. బట్ బాక్స్ ఆఫీస్ దగ్గర రెస్పాన్స్ పెరుగుతూనే ఉంది. ఇక తర్వాత తేరీ బాతోమే ఐసా ఉల్జా జియా అనుకున్నట్టు 140 crore అయితే మాత్రం టచ్ చేయడం కాదు, క్రాస్ కూడా చేసేసింది. మేబీ ఛాన్స్ ఉంటే అప్కమింగ్ వీక్స్ లో ఏమైనా చెప్పలేని లగ్గాని తగిలితే 150 crore మార్క్ ని కూడా ఈ ఫిలిం వరల్డ్ వైడ్ గా టచ్ చేస్తుంది. అలోన్ గా ఇండియాలోనే 100 crore గ్రాస్ అయితే మాత్రం క్రాస్ చేసింది. అంతా బానే ఉంది. ఓవర్సీస్ లో కూడా ఇండియాలో కూడా పర్ఫార్మెన్స్. కాకపోతే ఈ మిక్స్డ్ రివ్యూస్, నెగిటివ్ రివ్యూస్ అనేది కొద్దిగా బాధ. అది లేకపోయింటే మాత్రం ఈ ఫిల్మ్ మేకర్స్ కి ఇంకా ఎక్కువ నెంబర్స్, ఎక్కువ ప్రాఫిట్స్ ఈ ఫిల్మ్ గట్టిగా తెచ్చిపెట్టుండేది. బట్ నాకు ప్రీవియస్ వీక్ లో ఒక సబ్స్క్రైబర్ అడిగారు, అదేంటంటే ఆఫర్స్ పెట్టడం. టికెట్ 1/1 ఆఫర్ అనేది ఇచ్చే వరకు లాస్ట్ వీక్స్ లో పెడతారనమాట. ఎగ్జిబిటర్స్ కి ప్రాఫిట్స్ రావడానికి మల్టీప్లెక్స్ వాళ్ళు అలాంటివి పెట్టుకుంటారు. దానివల్ల ఫుట్ ఫాల్స్ పెరుగుతాయి. దాంతో పాటు ఇప్పుడు 10 మంది చూడాల్సిన వాళ్ళు ఆఫర్ బట్టి 20 మంది వస్తారు. ఈ బై 1 get 1 ఆఫర్ అనేది దానివల్ల వాళ్ళకి లాస్ ఏమి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక 200 టికెట్ ని 100 రూపాయలు కమ్మినట్టు అనమాట. దానివల్ల సేల్ అవ్వాల్సిన దానికన్నా ఎక్కువ మంది ఆడియన్స్, ఎక్కువ డబ్బులు వస్తాయి. దానివల్ల వాళ్ళకి టాక్ కూడా స్ప్రెడ్ అయ్యి బాగా బెనిఫిట్ అవుతుంది. ఇక తర్వాత బ్రహ్మయుగం అయితే మాత్రం ఫైనల్ రన్ కంప్లీట్ చేసుకున్నట్టు అర్థమవుతుంది. ఫిల్మ్ ఫైనల్ రన్ అయితే అయిపోయినట్టు ప్రీవియస్ వీక్ ఈ వీక్ వచ్చిన నెంబర్స్ బట్టి క్లారిటీ వచ్చింది. అండ్ రీసెంట్ గా మంజుమెల్ బాయ్స్ అండ్ ప్రేమాలు ఈ 2 ఫిల్మ్స్ పర్ఫార్మెన్స్ అనేది ఇంకా అలా కేరళలో అయితే మాత్రం చాలా వరకు ఫ్యామిలీస్ గానీ, యూత్ గానీ ఎంటర్టైనింగ్ గా 2 ఫిల్మ్స్ కూడా వాళ్ళకి సరిపోతున్నాయి. ఒకేసారి 3 బెస్ట్ ఫిల్మ్స్ అనేవి స్టార్టింగ్ ఒకే టైంలో రావడం వల్ల కొద్దిగా ఈ ఫిల్మ్స్ కి ఇంకా ఎక్కువ నెంబర్స్ కూడా వచ్చుండేవి. ఈ 3 ఫిల్మ్స్ కి కూడా సోలోగా వచ్చుంటాయి. ఇప్పటిదాకా వరల్డ్ వైడ్ గా 56.6 crores కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టరే. కాకపోతే నాకైతే మాత్రం 100 crore క్లబ్ కూడా ఇలాంటి ఫిల్మ్స్ కి డిజర్వ్డ్, ఇలాంటి ఫిల్మ్స్ కి సపోర్ట్ చేయడం కూడా మంచిది అనే ఫీల్ అయితే కలిగింది. రీసెంట్ గా మమ్మూటి గారు కూడా అద్భుతమైన ఫామ్ లో ఉన్నారనమాట. ఆయన ప్రీవియస్ ఫిల్మ్స్ కూడా మంచి హిట్స్ అవుతున్నాయి. ఆ ప్రీవియస్ రికార్డ్స్ ని బ్రేక్ చేస్తున్నాయి. బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్స్ అవుతున్నాయి. కేరళ డిస్ట్రిబ్యూటర్స్ కి ప్రాఫిట్స్ గానీ అండ్ 80 crores 70 crores ఇలా దగ్గర వరకు వచ్చి ఆగిపోతుంది తప్ప 100 crore క్లబ్ ని క్రాస్ చేయట్లేదు. మలయాళం ఇండస్ట్రీకి 100 crore క్లబ్ అంటే ఓన్లీ ఆ కేరళ అండ్ వాళ్ళకున్న ఓవర్సీస్ ప్రకారం చూసుకుంటే కొద్దిగా బిగ్గే. బట్ లూసిఫర్, మన్యంపూలి, రీసెంట్ గా 2018, ఇప్పుడు మంజుమెల్ బాయ్స్, ప్రేమాలు ఇలాంటివి చాలా రేర్ గా జరుగుతుంటాయి అనమాట మలయాళం ఇండస్ట్రీలోనే. ముఖ్యంగా పెద్ద స్టార్ హీరో మోహన్ లాల్ గారు అయితే మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా సార్లు రికార్డ్స్ పెట్టడానికి ట్రై చేశారు. బట్ రీసెంట్ గా ఆయన పాన్ ఇండియా ఫిల్మ్స్ అనేవి ఫెయిల్ అవుతున్నాయి. బట్ అలాంటి బిగ్ హైప్ తో వచ్చిన ఫిల్మ్స్ కి ఈ ప్రేమాలు, మంజుమెల్ బాయ్స్ 2018 లాంటి టాక్ రెస్పాన్స్ గానీ దక్కితే బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద రికార్డ్స్ పెట్టచ్చు మలయాళం ఇండస్ట్రీకి. పోతే ఇప్పుడు అప్కమింగ్ గా పృథ్వీరాజ్ సుకుమారన్ గారి గోట్ లైఫ్ ఫిల్మ్ వస్తుంది. మరి అది ఏ విధంగా రిసీవ్ చేసుకుంటుంది, కమర్షియల్ గా హిట్ అవుతుందో లేదని చూడాలి మనం తర్వాత. ఇక మలయాళం ఇండస్ట్రీకి మరొక గోల్డెన్ డే అన్నట్టు ఈ మంజుమెల్ బాయ్స్ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం తమిళనాడు, అదర్ స్టేట్స్ లో అన్ని చోట్ల కూడా అద్భుతంగా ఉంది. దీని వలన ఆల్ టైమ్ రికార్డ్ పెట్టిన ఇదైతే మాత్రం ఈ ఫిలిం మళ్ళీ క్రియేట్ చేసింది. అంటే 2018 వరల్డ్ వైడ్ రికార్డ్ అయితే మాత్రం ఈ ఫిలిం బీట్ చేస్తుంది గైస్.
ఓన్లీ కేరళ స్టేట్ రికార్డ్ ని బీట్ చేయడం కష్టం అనుకోండి. రీసెంట్ టైమ్స్ ఇన్ ద స్టేట్స్ మనం చూసుకుంటే మాత్రం పఠాన్, గదా 2, జవాన్ అయితే బాలీవుడ్ కి అనమాట ఆల్ టైమ్ రికార్డ్స్ లోని. తర్వాత ఇక తమిళ్లో అయితే మాత్రం విక్రమ్, పొన్నియిన్ సెల్వన్ 1, జైలర్ అండ్ లియో వాళ్ళకైతే 4. ఆ తర్వాత కన్నడ ఇండస్ట్రీకి అయితే మాత్రం KGF 2, ఆ తర్వాత కాంతారా. ఇప్పుడు మలయాళం ఇండస్ట్రీకి అయితే 2018 అండ్ మంజుమల్ బాయ్స్ యాక్చువల్ గా కేరళ ఇండస్ట్రీ కానప్పటికీ వరల్డ్ వైడ్ రికార్డ్ లో నెంబర్ 1 వెళ్తుంది కదా, ఇది కూడా ఒక అచీవ్మెంటే. టాలీవుడ్ కి మళ్ళీ RRR రికార్డ్ బ్రేక్ చేయాలంటే మళ్ళీ రాజమౌళి గారు రావాలి. ఇక వరల్డ్ వైడ్ గా ఇప్పటిదాకా మంజుమల్ బాయ్స్ అయితే మాత్రం 165.4 crores ని కలెక్ట్ చేసుకుంది. అంటే ప్రీవియస్ వీక్ ఈ వీక్ కి 60 crores దాటి కలెక్ట్ చేసింది. అంటే అది ఏ రేంజ్ లో పర్ఫామ్ చేస్తుందో మరి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు మీకు. తమిళనాడులో అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూపిస్తుంది ఫిల్మ్ అయితే మాత్రం. ఇక తర్వాత తెలుగులోని, హిందీలో కూడా రిలీజ్ అవుతుంది. మరి చూడాలి ఈ 40 crores అనేవి అప్కమింగ్ వీక్స్ లో కలెక్ట్ చేస్తుందా లేదనేది. ఇక ఆ తర్వాత ఫిల్మ్ విషయానికి వస్తే ఆర్టికల్ 370 ఓపెనింగ్స్ గానీ వీక్ డేస్ గానీ బాగానే పర్ఫామ్ చేసింది. ఫిల్మ్ కి టాక్ గానీ రివ్యూస్ గానీ బాగా వచ్చాయి అంతా కూడా. సో మరి ఇది ప్రాపగండా అనేది నేను చూడలేదు కాబట్టి చెప్పలేను. సో బట్ టాక్ రివ్యూస్ అయితే మాత్రం బాగానే వచ్చాయి గైస్. వరల్డ్ వైడ్ గా 100 crores అయితే కొట్టేస్తుంది అనే రేంజ్ స్పీడ్ లో కనిపించినప్పటికీ రీసెంట్ టైమ్స్ లో సడన్ గా స్లో అయిపోయింది అనమాట. ఆ సడన్ స్లోకి కారణం ఏంటంటే కొత్త ఫిల్మ్స్ రిలీజ్ అవడం వల్ల అనుకోవచ్చు. ఎందుకంటే శైతాన్ సినిమా రిలీజ్ అయింది కదా అజయ్ దేవగన్ గారిది. అదొక ప్రాబ్లం ఈ ఫిల్మ్ కి కొంత కాంపిటీషన్ వరకు. ఇప్పటిదాకా వరల్డ్ వైడ్ గా 91 crores అయితే మాత్రం కలెక్ట్ చేసింది. 100 crore అయితే దాటేస్తుంది. బట్ ఇంతకన్నా ఎక్కువ వస్తుంది అనుకునే రేంజ్ అయితే మాత్రం కనిపించట్లేదు, సడన్ గా స్లో అయిపోయి. ఇక విద్యుత్ జామ్వాల్ గారి ఫిల్మ్ అయితే మాత్రం ప్రీవియస్ వీక్ లో చెప్పుకున్నట్టే ఓపెనింగ్ డే వరకు బాగుంది. తర్వాత వరస్ట్ రివ్యూస్ వలన కంప్లీట్ గా వాష్ అవుట్ అనే రేంజ్ కి పడిపోయింది అనమాట. వరల్డ్ వైడ్ గా 18 crores తోటే ఫైనల్ రన్ కంప్లీట్ చేసుకుంటుంది. సో బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టరే. ఇక తర్వాత ఆపరేషన్ వ్యాలంటైన్ వాష్ అవుట్ డిజాస్టర్ దారుణమే. కాకపోతే ప్రీవియస్ వీక్ తో కంపేర్ చేసుకుంటే మరికొంత నెంబర్స్ అయితే ముందుకు వచ్చింది. అంటే 10 crores లోపే ఆగిపోతుంది అనుకున్నారు. బట్ ఇప్పుడు ఆ 10 crores దగ్గర వరకు ఫిల్మ్ వచ్చింది. నేను కనుక్కున్న దాని ప్రకారం బిజినెస్ అయితే మాత్రం ఈ ఫిల్మ్ చాలా లోగా చేసింది. డిస్ట్రిబ్యూటర్స్ అయితే మాత్రం కొనడానికి కూడా ఇష్టపడట్లేని సిచ్యువేషన్ లో ఉన్నారు. అందువల్లనే చాలా తక్కువ రేట్స్ కి అమ్మినప్పటికీ కూడా బ్రేక్ ఈవెన్ టార్గెట్ అందుకోలేకపోతుందని కాదు, చాలా దారుణంగా వాష్ అవుట్ అవడం అనేది బాధాకరం అంటున్నారు. అదే మనకు కాదు, మేకర్స్ కి, డిస్ట్రిబ్యూటర్స్ కి. వరల్డ్ వైడ్ గా 9.75 crores ని కలెక్ట్ చేసింది గైస్ వరల్డ్ వైడ్ గా. సో ఫైనల్ రన్ అయితే మాత్రం ఇక ఫిల్మ్ కి అయిపోయినట్టే. ఇక ఆ తర్వాత అజయ్ దేవగన్ గారి శైతాన్ ఫిల్మ్ అయితే మాత్రం డే 1 నుండే అదిరిపోయిన రెస్పాన్స్. నేనైతే మరి డే 1 ఆ రేంజ్ ఉండదు నార్మల్ గా అనుకున్నాను రెస్పాన్స్. అంటే టికెట్ బుకింగ్స్ అంతా బాగుంది. యాక్చువల్ గా ఈ జాన్రాస్ లోని ఈ రేంజ్ రెస్పాన్స్ ఉండకపోవచ్చు, నార్మల్ గా డీసెంట్ గా యావరేజ్ హిట్ అవుద్ది అనుకున్నాను. ట్రయల్ అయితే నాకు బాగా నచ్చింది. కాకపోతే తర్వాత రెస్పాన్స్ అలా పెరుగుతూ వచ్చింది. ఓపెనింగ్ డే కూడా అద్భుతంగా ఓపెన్ చేసింది. నేనైతే ఓటీటీలో చూడొచ్చులే అనుకున్నాను. బట్ రివ్యూస్, రెస్పాన్స్ అంతా కూడా బాగా వచ్చింది. ఇప్పటిదాకా వరల్డ్ వైడ్ గా 88 crores ని కలెక్ట్ చేసింది. సో ఫైనల్ రన్ లోని 200 crores అయితే మాత్రం దాటేయచ్చు అనే రేంజ్ రెస్పాన్స్ ఇండియాలో కనిపిస్తుంది. ఆర్ మాధవన్ గారి పర్ఫార్మెన్స్ కైనా సరే నువ్వు సినిమాని థియేటర్ లో చూడొచ్చు అన్న రేంజ్ రెస్పాన్స్ వస్తుంది. అంత దారుణంగా వణికించేశారంట. నో డౌట్ అద్భుతమైన వెర్సటైల్ యాక్టర్ ఆయన. సో ఫైనల్ రన్ లో ఈ ఫిల్మ్ అయితే మాత్రం మరి దృశ్యం 2 అయితే వరల్డ్ వైడ్ గా 342 crores దాటి కలెక్ట్ చేసింది. ఈ ఫిల్మ్ అయితే 200 నుండి 250 crores వరకు వెళ్ళొచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే ఓవర్సీస్ లోనే కొద్దిగా దృశ్యం 2 రేంజ్ రెస్పాన్స్ ఓవర్సీస్ లో ఈ ఫిల్మ్ లేదు. నేనైతే అజయ్ దేవగన్ గారికి ఈ ఫిల్మ్ అంత పెద్ద ప్లస్ అవ్వదు. అప్కమింగ్ గా మైదాన్ ఉంది, అది బాగా క్లిక్ అవుతుంది అనిపిస్తుంది. రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ కూడా దంగల్ వైబ్స్ అంటున్నారు. ఆ తర్వాత సింగం అగైన్ ఎలాగో కమర్షియల్ గా హిట్ అయిపోతుంది. ఆ తర్వాత రేట్ 2 అని చెప్పి ఒక సీక్వెల్ వస్తుంది. పార్ట్ 1 బాగా హిట్ అయింది, ఇది కూడా హిట్ అయిపోవచ్చు అనే రేంజ్ ఉంది. కాకపోతే ఈ ఫిల్మ్ మరి ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ అనుకోలేదు. సో ఈయన చూసుకుంటే ఒకే ఇయర్ లో 4 films ప్లాన్ చేసుకున్నా అవన్నీ కూడా హిట్ అయ్యే రేంజ్ లోని కలెక్షన్స్ బాగా లాగే విధంగా పెట్టుకున్నాడు. కానీ అక్షయ్ కుమార్ గారు ఈయన చూసి నేర్చుకోవాలనిపిస్తుంది. ఒకే సంవత్సరం ఏవి పడితే చేస్తారు, అందులో ఒకటి హిట్ అవుతుంది, 2 హిట్ అవుతుంది, తర్వాత ఇంకోటి దారుణంగా ఫ్లాప్ అవడం ఆయన ఇమేజ్ దెబ్బతీస్తుంది, ట్రోల్స్ పడతాయి. బట్ ఈయన ఒక చక్కని పద్ధతి, ఒక రూల్ అయితే మాత్రం ఫాలో అవుతూ వెళ్తున్నాడు. ఎక్కువ ఫిల్మ్స్ చేస్తున్నా కూడా అవన్నీ కూడా కమర్షియల్ గా బ్యాలెన్స్ చేసే విధంగా. మరి చూద్దాం అప్కమింగ్ ఫిల్మ్స్ ఏమవుతాయో. ఇక ఆ తర్వాత గోపీచంద్ గారి భీమా అనే ఫిల్మ్ రీసెంట్ గానే రిలీజ్ అయింది. సో చాలా మంది అయితే మాత్రం ఓపెనింగ్ కి ముందుగానే ఫ్లాప్ అయిపోవచ్చు అనే ప్రిడిక్షన్స్ అయితే చేశారు. 11 crore షేర్ దాటి కలెక్ట్ చేయాలంటే వరల్డ్ వైడ్ గా ఈ ఫిల్మ్ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే. బట్ ఇప్పటిదాకా 5 crore షేర్ అండ్ 9 crore గ్రాస్ అయితే ఈ ఫిల్మ్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసింది. ఎందుకంటే ప్రీవియస్ గా 3rd డే 4th డే అయితే ఆల్మోస్ట్ వాష్ అవుట్ అనే రేంజ్ లో డ్రాప్ అయిపోయింది. మరి ఈయన ప్రీవియస్ గా ఎప్పుడు హిట్ కొట్టారో కూడా నాకు గుర్తులేదు. ఇక సేమ్ ఈ ఫిల్మ్ తో పాటు గామి అనే ఫిల్మ్ కూడా రిలీజ్ అయింది. ఈ ఫిల్మ్ బిజినెస్ కూడా ఎగ్జాక్ట్ గా 10 crores చేసింది. 11 crores వస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది. సో రెస్పాన్స్ అయితే కొంతమంది రివ్యూయర్స్ వేరే లెవెల్లో పొగిడారు, మరి కొంతమంది దారుణంగా తిట్టారు. ఈవెన్ చాలా వరకు హాలీవుడ్ ఫిల్మ్స్ చూసేవాళ్ళు, కొత్త జానరాస్ ని నచ్చి ఆ ఫిల్మ్స్ చూసే వాళ్ళు కూడా ఈ ఫిల్మ్ అయితే మాత్రం క్రిటిసైజ్ చేశారు. బట్ ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం లో బిజినెస్ కాబట్టి బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. బట్ ఇలాంటి మిక్స్డ్ రెస్పాన్స్ వలన ఎక్కువ నెంబర్స్ రాకపోవచ్చు. ఇప్పటిదాకా 15 crores కలెక్ట్ చేసింది గైస్ వరల్డ్ వైడ్ గా. సో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రావాలంటే ఇంకొక 3 crores దాటాలనుకుంటా. దాటితే బ్రేక్ ఈవెన్ టార్గెట్ అయితే అయిపోతుంది వరల్డ్ వైడ్ గా. సో కాకపోతే ఎక్కువ నెంబర్స్ అంటే ఒక ఫైనల్ రన్ లోనే 25 crores లోపే ఆగిపోవచ్చు. మొత్తానికి మీకైతే ఈ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ఎపిసోడ్ క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. వీలైతే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.